అందరికీ గుడ్ మార్నింగ్. ఈ పండు అందరికీ తెలుసు, తాటిపండు. నేనైతే చిన్నతనం గుర్తుకొచ్చేసిందండి నాకు. నేను అలా బావి కాడికి వెళ్ళాను. అక్కడ ఇంకా పక్కనే మా కూతురోళ్ళ బావి ఉంది. మా కూతురోళ్ళ బావి దగ్గర అయితే ఒక తాటి చెట్టు ఉందండి. అక్కడైతే చాలా పండ్లు పడి ఉన్నింది. దాంట్లో ఒక్కటైతే నేను తెచ్చుకున్నాను. చిన్నతనంలో ఆడుకునింది కానీ తినింది కానీ మర్చిపోము కదా. అలానే నిన్న నాకు గుర్తుకొచ్చేసింది. నేను ఒకటైతే తెచ్చుకున్నాను. అది ఇంకా తీసి చూస్తే ఇంకా అది ఏమంటే పెద్దదిగా ఉంది కానీ ఒకే గింజ అయితే ఉంటుందండి. నుంజు 3 ఉంటుంది కదా, ఒక్క తాటికాయలు 3 ఉంటుంది. అలానే ఇది మా అయితే కూడా ఇట్లా తీసినామంటే 3 గింజలే వస్తుంది పెద్ద పెద్దగా. ఇది అలా కాదు, ఒక సైడు బాగలేదంటే బాగలేదు కాదు, ఒక సైడ్ అయితే చప్పగా ఉంది. అందువల్ల ఒకే గింజ ఉంటుందని అర్థం. ఎందుకంటే మేము చిన్నప్పుడు అలా తెచ్చి తిన్నోళ్ళమే. దాంట్లో చిన్న చిన్న గింజలు అయితే వస్తుంది 2, ఒకటి పెద్దదిగా ఉంటుంది. ఆ చిన్న గింజలకైతే మేము మా తమ్ముడు వాళ్ళు మా చెల్లి మేము కూడా వేసుకునే వాళ్ళము. ఎందుకంటే నీకు కావాలి నాకు కావాలి, ఆ చిన్న గింజే కావాలి. నేనైతే ఆ చిన్న గింజ అడిగేదాన్ని, ఎందుకంటే పెద్దది తింటే ముఖమంతా పూసుకునేస్తుంది అనేసి. చూడండి, అది ఒకటి, ఈ సైడ్ ఒకటి ఉంటుంది అలా చిన్నది. ఆ చిన్న గింజ అయితే బాగుంటుంది. అది నారగా అలా తినేయవచ్చు. పెద్దది కూడా నారగా ఉంటుంది, కాకపోతే ముఖమంతా పూసుకునేది. అందుకనేసి అండి, చూసారా ఈ విధంగా ఉంటుంది. మీరెందరూ తినుంటారు చిన్నతనంలో? అసలు తిన్నారా లేదా? తినుంటే కామెంట్లో పెట్టండి, తినలేదన్నా కామెంట్లో పెట్టండి. మీకు తెలుసా ఈ పంట గురించి? దీంట్లో 3 ఉపయోగాలు ఉంది. నుంజులు అయితే వస్తుంది. నుంజులు మీరు తినే ఉంటారు, సిటీల్లో కూడా ఇది అమ్ముతారు నుంజులు. ఇంకా తాటి గడ్డలు కూడా అమ్ముతారు. అది నుంజులు వస్తుంది, ఇట్లా మాగుతుంది. మాగిన తర్వాత ఆ గింజల్ని పూడ్చిపెట్టినారంటే మట్టిలో మళ్ళీ గడ్డలు అయితే వస్తుందండి. మంచి ఉపయోగాలే కదా దీంట్లో, అన్నీ మంచివే ఉంటుంది. చూసారా చాలా బాగుంది, తీయగా. నాకైతే చిన్నతనం గుర్తుకొచ్చేసిందండి. ఎంత బాగుందంటే అంత బాగుంది. మా కూతురు అయితే తినొద్దు మా అంటానే ఉంది, అయినా నేనైతే తినేశాను. చూసారా, మర్చిపోలేం కదండి, చిన్న వయసులో తినింది ఇదంతా. ఇప్పుడు అలా గుర్తుకొచ్చేసింది నేను బావి దగ్గరికి వెళ్ళినప్పుడు. దీంట్లో ఇప్పుడైతే స్వీట్లు చేస్తారు, హల్వా చేస్తారు, బోండాలు చేస్తారు, గుంత పొంగడాలు చేస్తారు. ఇలా దీంట్లో ఎన్నో మనం అయితే చేసుకోవచ్చు. నాకు ఇలా తినడం ఇష్టం. ఏమంటారు? అలానే ఇంకొకటి అయితే ఒక మాట అయితే నేను చెప్తానండి. సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకునే వాళ్ళందరూ కూడా థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. థ్యాంక్స్ అండి. అలాగే మీ ఫ్యామిలీలో ఉండే వాళ్ళకి కానీ మీ ఫ్రెండ్స్కి కానీ షేర్ చేయండి. షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు నా వీడియోలు చూస్తూ ఉన్నారు, లేదనట్లేదు. అలాగే మీరు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేసినారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది. ఇంకా ఒకవేళ నేను పెట్టేది బాగలేదా, ఏదో మాట్లాడే విధానం బాగలేదా, ఎడిటింగ్ చేసే దాంట్లో బాగలేదా, ఏదైనా మీరు కామెంట్లో పెట్టి చెప్పండి. మీరు చెప్పినట్టు నేను పెడతాను. ఏమంటారు? సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా, ప్లీజ్.